శ్రీవారి లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యతని, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించిందని తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్య ప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో పాటుగా అధికారం దుర్వినియోగంపై కూడా విచారణ చేపడతామన్నారు. కల్తీ నెయ్యిపై విచారణకు ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యతని, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించిందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో ప్రధానంగా కూడా ఆ పందికి సంబంధించిన కొవ్వు, ఎద్దుకు సంబంధించిన కొవ్వు నెయ్యి రూపంలో వాడారంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆ రాష్ట్రాన్ని మించి, దేశాన్ని మించి విదేశాలలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ టీటీడీ పాలక మండలికి సంబంధించి పవిత్రతను కాపాడటం కోసం వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ టీటీడీకి సంబంధించి లడ్డూ ప్రసాదాల విషయంలో నెలకొన్న ఆందోళన నేపథ్యం, నెలకొన్న గందరగోళ నేపథ్యంలో సిట్ నియమించారు. గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే లడ్డూ ప్రసాదాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లడ్డూ ప్రసాదాల గురించి దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఎందుకని మీరు ఇప్పటికి కూడా సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు పిలుపునివ్వలేదు, సిట్టిని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ సిట్ని అయితే ఏర్పాటు చేశారు. సిట్ని ఏర్పాటు చేయడంతో సంచలనంగా మారింది. ఆ కొద్దిసేపటి క్రితం ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆ లేఖ రాసిన నేపథ్యంలో సిబిసిఐడిని రంగంలోకి దించండి, ఆ దేశం మొత్తం కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఆ పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తా ఉంటారు, ఆయన్ని పెద్ద ఎత్తున కూడా నమ్మే పరిస్థితి ఉంది, ఆ లడ్డు ప్రసాదాల గురించి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నాడు, దయచేసి ఆ కేంద్రం జోక్యం చేసుకోవాలని, సిబిసిఐడి రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రధానికి లేఖ రాసిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్టిని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. సిట్టిని ఏర్పాటు చేయడంలో ఒక్కసారిగా ఏదైతే లడ్డు ప్రసాదాలకు సంబంధించిన అంశం ఇప్పటిదాకా కూడా ఆ టీటీడీ పాలక మండలి, ఇటు ఆ ఎన్డీఏ కూటమి, ఈ రెండింటికి మధ్యనే నిలుచోవడంతో ఆ భక్తుల మధ్య కూడా కొంత మేరకు గందరగోళం నెలకొంది. ఏదైతే ఆ లడ్డు ప్రసాదంలో ఆ ఎద్దు అలాగే పందికి సంబంధించిన అవశేషాలు కలిసినాయి అని వస్తున్న వార్తలు నమ్మాలా వద్దా అని కూడా ఆ కొంతమేర ఇప్పుడు కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి ఉంది. మొత్తానికి ఎందుకు విచారణ జరపట్లేదనే ప్రశ్న ఆ రోజు రోజుకు కూడా జనాల్లో ఉత్పన్నమవుతుంది. అలాగే ఏదైతే భక్తుల్లో ప్రధానంగా కూడా ఎందుకు విచారణ ఎందుకు జరపట్లేదు, విచారణకు సంబంధించి అధికారులను ఎందుకు నియమించట్లేదని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఆ కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే టీటీడీ పాలక మండలికి సంబంధించి ఆ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆ కాంట్రాక్టర్ల లడ్డూ ప్రసాదాల అంశం గురించి ఏమి వాడారు, ఎంత కల్తీ వాడారు, వాడిన ప్రసాదాలలో ఎంత మేరకు దాంట్లో కొవ్వు పదార్థాలకు సంబంధించి కలిసాయి, అవి చెట్ల ద్వారా వచ్చినాయా, పండ్ల ద్వారా వచ్చినాయా, అలాగే జంతువుల ద్వారా వచ్చినాయా అనేది కూడా పూర్తి వివరాలతో కావాలంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు ఉదయం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే అయోధ్యకి సంబంధించి కూడా రామ మందిరానికి 1,00,000 లడ్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. ఆ లడ్లు కూడా ఇలాంటి అపవిత్రమైన లడ్లను పంపించి అక్కడ రాముని కూడా మీరు అపవిత్రం చేశారంటూ కూడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన నేపథ్యం. ఆ నేపథ్యంలో మొత్తానికైతే ఏర్పాటు చేసిన ఆ సిట్టుని రేపటి నుంచి నియమిస్తున్నారు. రేపటి నుంచి కూడా సిట్టు రంగంలోకి దిగి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏమి ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెప్పించారు, తెప్పించిన వాటిల్లో ఎంత శాతం కొవ్వు పదార్థాలు ఉన్నాయి, ఎంత శాతం నూనె పదార్థాలు ఉన్నాయి, అలాగే ఎంత శాతం నెయ్యి పదార్థాలు ఉన్నాయి అనేది మొత్తం కూడా విశ్లేషించే పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీవారి లడ్డు ఆ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యత అని వ్యవస్థ మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం కూడా చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు కూడా చంద్రబాబు నాయుడు తెలిపిన నేపథ్యం. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రహ ప్రోక్షణ అలాగే చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐజీ ఆపై స్థాయి అధికారులతో కూడా సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన పరిస్థితి. అలాగే సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆందోళన చెందుతున్న అనుమానం చెందుతున్న భక్తులందరూ కూడా కొంత మేరకు ఊరటని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అధికారం దుర్వినియోగం పైన కూడా విచారణ చేపడతామని, కల్తీ నెయ్యిపై విచారణకు ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. సందీప్. రైట్, థాంక్స్ నాగేశ్వరరావు.